ఏలూరు జిల్లా కౌవలి గ్రామంలో భోగి సంబరాలు అంబరానంటే గ్రామస్తులతో పాటుగా జిల్లా కలెక్టర్ అలాగే ఎస్పీ దంపతులు భోగి పండుగ కార్యక్రమంలో పాల్గొన్నారు. చిన్నారుల నృత్యాలు, డూడు బసవన్నల సన్నాయిలతో గ్రామం సందడిగా మారింది. అంబరాన్ని అంటుతున్న భోగి సంబరాల్ని దీనిపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. రాజు, గోదావరి జిల్లాలో భోగభాగ్యాలు ఇచ్చే భోగి పండుగ వేడుకలు కూడా వైభవంగా జరుగుతున్నాయి. ఒకవైపు డూడు బసవన్నల సంగతి, మరోవైపు హరిదాస్ కీర్తనల నడుమ కూడా ఈ వేడుకలు కూడా వైభవంగా జరుగుతున్నారు. ఈ వేడుకలకు సంబంధించి కూడా జిల్లా ఎస్పీకి సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో జిల్లా ఎస్పీ దంపతులు కూడా పాల్గొన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. ఏ విధంగా సెలబ్రేషన్ చేస్తున్నారు మేడం గారు, చెప్పండి, ఎలా అనిపిస్తుంది గోదావరి జిల్లాలో ఈ రోజు సంక్రాంతి వేడుకల్లో పాల్గొని ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందండి. ఈరోజు కొవ్వలి గ్రామంలో సంక్రాంతి సంబరాలకు వచ్చాము. మొత్తం కలర్ఫుల్ గా మన సాంప్రదాయం ఉట్టిపడేలా ఇక్కడ సంక్రాంతి సంబరాలు చేస్తున్నారు. చాలా బాగా అనిపిస్తుంది. అందరికీ భోగి శుభాకాంక్షలు అండి. డూడు బసవన్నల సందడి కానీ హరిదాస్ కీర్తన కానీ ఎలా చిన్నతనం గుర్తొచ్చింది? అవును, మేము తెలంగాణ సైడ్ కాబట్టి దసరా ఎక్కువ చేసుకుంటాము. గోదావరి సంక్రాంతి అంటే లాస్ట్ ఇయర్ చూసాము. ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఇక్కడ ఉంటేనే అర్థమవుతుంది. దాంట్లో మళ్ళీ భాగం పంచుకునే అవకాశం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందండి. చెప్పండి, జిల్లా ఎస్పీ ఎప్పుడు బిజీ లైఫ్ గడుపుతూ ఉంటారు, ఈ ఒక్కరోజు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. కొవ్వలి ప్రజలందరినీ చూస్తే ఒక్కొక్కరు వాళ్ళ ఇంటి ముందు కాకుండా ఊరందరూ కలిసి సమిష్టిగా ఒక దగ్గర పండుగ జరుపుకోవడం చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. సార్ చెప్పండి, ఎలా అనిపిస్తుంది సంక్రాంతి వేడుకలు పాల్గొనడం? ఎక్సలెంట్, మామూలుగా లేదు. ఎందుకంటే ఇదంతా కూడా ఒక అందరూ అన్ని వైవిధ్యాలు అన్ని విభేదాలు మర్చిపోయి ఆనందంగా గడుపుకునేటువంటి అవకాశం ఇది, ఈ వేదిక సంక్రాంతి సంబరాలు కొవ్వలి గ్రామంలో. అంచేత పిల్లలు పెద్దలు అందరూ కూడా ఐక్యంగా ఉండి అనేక రకాలైన మంచిని పెంపొందించుకోవాలి, చెడుని పారద్రోలాలి. వేడుకలు కూడా పూర్తిగా సాంప్రదాయాలకు ఉట్టిపడే విధంగా కూడా మన సాంప్రదాయాలను కూడా అలవంచుకునే విధంగా కూడా వేడుకలు కూడా జరుగుతున్నాయని చెప్పి వీరు కూడా స్పష్టం చేసి కనబడి జిల్లా ఎస్పీ దంపతులు కూడా ఉదయం స్పష్టం చేస్తారు. వారధులుగా భావితరాలకు వారధిగా మనం ఇచ్చేది ఏదో ఉందంటే అది సాంప్రదాయం మాత్రమే అని చెప్పి వారు కూడా స్పష్టం చేసి కూడా కనబడుతుంది. వీడియోస్ నరేష్తో రాజు, సాక్షి, ఏలూరు జిల్లా నుంచి. విజయనగరం జిల్లాలో వాడవాడలా భోగి సంబరాలు అంబరాన్నంటే వేకుజామునే 4 గంటల నుంచి వీధుల్లో భోగి మంటల హడావిడి కనిపించింది. గంగిరెద్దులు, హరిదాసులు కోలాహలం మధ్య భోగి మంటల వద్ద యువత ఆడి పాడి చిందులేశారు. మహిళలు ఇళ్ల వాకిళ్లు వద్ద ముగ్గులేసి భోగి మంటలేసి సంక్రాంతి లక్ష్మిని ఆహ్వానిస్తూ పాటలు పాడారు. విజయనగరంలో జరుగుతున్న భోగి సంబరాలపై మరింత సమాచారం మా ప్రతినిధి యుగంధర్ ఇస్తారు. భాగ్యాలు ఇచ్చే భోగి పండుగ తెలుగునాట అడుగుపెట్టింది. వేకుజామునే విజయనగరం వాసులంతా కూడా భోగి మంటలు వేసి సాంప్రదాయబద్ధమైనటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. భోగి పండుగలో చెడును దహించి కొత్తను ఆహ్వానించడమే ఈ పండుగ తాలూకా ప్రక్రియ అని చెప్తున్నారు. మనతో మాట్లాడడానికి ఈ విశేషణాలు చెప్పడానికి శాంతి విహార్ వాసులున్నారు, వసంత విహార్ వాసులున్నారు. మేడం చెప్పండి, ఈ భోగి పండుగ విశిష్టత ఏంటి, మనం ఎందుకు జరుపుకోవాలి? ఇది భోగి పండుగ ఒకరోజే కాదు, 4 రోజుల సంక్రాంతి పండుగతో భోగి మొదటి రోజు. దీని విశేషం ఏంటంటే మొట్టమొదటిగా వాతావరణంలోని ముందు సైన్స్ కావాలి మనకి. వాతావరణంలో ఈ బ్యాక్టీరియా పోయి చలిపోయి మంచి వాతావరణం ఏర్పడడానికి ఇది దోహదపడుతుంది. అలాగే దీనికి ముఖ్యంగా ఇలాంటి కాలనీలో అవనండి, ఒక ఊర్లో అవనండి, అందరూ కూడా ఇల్లు పరిశుభ్రం చేసుకునే సైన్సు. అదేవిధంగా ఆధ్యాత్మికం కావాలంటే ప్రతి దగ్గర గంగిరెద్దులు, హరిదాసులు వీళ్ళందరూ కూడా బయటకు వచ్చి స్వామి యొక్క కార్యక్రమాలు మనకు తెలుపుతారు. ఈ పండగ యొక్క ముఖ్య ఉద్దేశం పాడి పంట ఇంటికొచ్చే సమయంలో రైతులు ఎంత ఆనందంగా గడుపుతారో వారి కుటుంబ సభ్యులతో ఈ పండుగని చాలా ఘనంగా జరుపుకుంటారు. అలాగే మా వసంత విహార్కి వచ్చేటప్పటికి 230 కుటుంబాలు కూడా సాంప్రదాయబద్ధంగా రంగోలీలు కానీ పిల్లల గేమ్స్ కానీ అన్నీ కూడా మేము ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం 1 వీక్ నుండి జరిగింది. ఈ పండుగ జరుపుకోవడానికి అయితే అందరూ ఊర్లో వెళ్తారు, కానీ మేమైతే మా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాలని చెప్పి మా అపార్ట్మెంట్లోనే ఉంటాము. అందరూ ఏకగ్రీవంగా కూర్చొని చేసుకుంటాము. గత 1 వీక్ నుంచి జరుగుతూనే ఉంది ఫెస్టివల్ అన్నది. ప్రతి ప్రోగ్రామ్స్ కానీ గేమ్స్ కానీ మా పిల్లలతో కలిసి చేసుకుంటాం. ఇది అంతా వసంత గారు ఒక ఫ్యామిలీలోనే చేసుకుంటాం, కానీ బయట వెళ్ళి మేమైతే చేసుకోము. ఈ 3 days కూడా మా ఫ్యామిలీతో ఇక్కడైనా ఎంజాయ్ చేస్తాం. సంక్రాంతి సంబరాలు చాలా ఘనంగా ప్రారంభమయ్యాయి. గత వారం రోజులుగా ఈ సంక్రాంతి వైబ్స్లోనే ఉన్నట్టు ఈ కాలనీ వాసులంతా కూడా చెప్తున్నారు. ఈరోజు భోగిని కూడా చాలా సాంప్రదాయబద్ధంగా చేసుకున్నారు. వేకుజామున లేచి మంటలు వేసుకోవడమే కాదు, భోగి తాలూకా విశిష్టతను కూడా నెక్స్ట్ జనరేషన్ చిన్నపిల్లలకి చెప్పేటువంటి కార్యక్రమం కూడా జరిగింది. వీడియో చూసిన ఈశ్వర్తో యుగంధర్, సాక్షి టీవీ, విజయనగరం నుంచి.
బీజేపీ మాజీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు ఆధ్వర్యంలో ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్లో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. మొదటి రోజు భోగి మంటలను వెలిగించి సంక్రాంతి సంబరాలను ప్రారంభించారు. 3 రోజుల పాటు వేడుకలు జరగనున్నాయి. సంక్రాంతి తెలుగు ప్రజలకు ప్రత్యేకమైన పండుగని జీవీఎల్ తెలిపారు. ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.